వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో ఆడబిడ్డల ఆర్థిక భరోసా ఆత్మగౌరవాన్ని నిలిపింది. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆపే కుట్ర చేస్తే అంతు తేలుస్తాం. తులం బంగారం ఎగ్గొట్టేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు ఎసరు పెట్టారు. కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ కథనబేరికి మహిళల నీరాజనం. బీఆర్ఎస్ నిరసనలకు అనుమతి నిరాకరించడం సహించం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆడబిడ్డల ఆర్థిక భరోసా ఆత్మగౌరవాన్ని నిలిపే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఆపే కుట్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంతు తేలుస్తామని అన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ కథనబేరి పేరిట రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తమ హక్కులు కాపాడుకోవడానికి కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉప్పెనలా తరలివచ్చిన మహిళలను నిరంజన్ రెడ్డి అభినందిస్తూ కేసీఆర్ తన మానస పథకాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తే అంతు తేలుస్తామని హెచ్చరించారు. ఆనాడు ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఆర్థిక భరోసా నిలబెట్టడానికి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రారంభించారని, కానీ నేటి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీ తులం బంగారంపై మహిళల నుండి వస్తున్న నిరసనను తట్టుకోలేక హైకోర్టులో వేసిన పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తుందని అన్నారు. ఇంకా కొత్త ప్రాజెక్టులు కొత్త కాలాలు ఎక్కడ కట్టాలి, ఏ పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి మొత్తం ఆలోచనకు సలహా ఇచ్చేటువంటి ఆయన ఉన్నాడు, ఒక అధికారి. ఆదిత్యనాథ్ దాస్ అనే పేరు. ఎవరి అధికారి? మన తెలంగాణ కాదు, చంద్రబాబు నాయుడు దగ్గర ఆ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన రిటైర్మెంట్ ఆయన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది. ఆంధ్రకి ఎట్లా నీళ్ళు పోవాలి, తెలంగాణకి ఎట్లా నీళ్ళు వద్దో చెప్పేటువంటి వాడిని తెలంగాణ నీళ్ళు కూడా కావాలి పెడితే నీళ్ళు వస్తాయా? అసలు విషయం చేసుకోవాలి. ఒక్కడ మొత్తుకుంటే చెప్పారు కాదు, ప్రజలకి విషయాలు తెలవాలి, వాస్తవాలు తెలవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా తెలంగాణలో కేసీఆర్ దిగిపోయినాక మళ్ళా ఆంధ్రలే నడిపిస్తున్నారు వెనక ఉండి. దీన్ని గుర్తించాలి. మట్టికైనా ఇంట్లో కావాలన్నారు పెద్దలు, మట్టి పనికైనా ఇంట్లో ఉండాలన్నారు. కానీ అలా మనం ఏం చేసాం? వాళ్ళు పెట్టినటువంటి ఆశలకు పోయి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటల్ని నమ్మి అధికారం వాళ్ళ చేతులు పెట్టినారు. ఇలా వాళ్ళు పాడిందే పాట ఆడిందే ఆట ఇష్టారాజ్యం అయిపోయింది. మీరు ఎవరేమైనా చేసుకోండి, ఇంకా మేమే ఉంటాం 2.5 ఏళ్ళు, ఇంకా 2.5 ఏళ్ళు మేమే ఉంటాం. పోలీసు వాళ్ళు మేము చెప్పిందే వింటారు, ఎంఆర్ఓలు మేము చెప్పిందే వింటారు. వినాలి, వినిపిస్తాం. దౌర్జన్యం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులైనా, పోలీసులు కానీ, లైసెన్స్లు కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ జీతాలు ఇచ్చేది మీరు ప్రజలు, మనం ఇది పెట్టుకోవాలి. జీతాలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. గాంధీ భవన్ ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ కాదు ప్రభుత్వ ఉద్యోగులే తెలంగాణలో జీతాలు ఇచ్చేది. తెలంగాణ ప్రజల రక్తము తెలంగాణ ప్రజల చెమట నుంచి జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అది మర్చిపోయి అధికార పార్టీ ఏం చెప్తే అది చేస్తేనే ఇంకేసుకుంటున్నారు కొంతమంది సన్నాసులు. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ ఆధారాలతో పాటు అత్యుత్సాహం చూపించిన నాయకులే